మాయలతో నిండి ఉన్న ప్రత్యేకమైన అటవీ మధ్యలో, మందపాటి తెరల వెనుక, ప్రకాశించే కుబేరులతో కూడిన గడ్డి మధ్యలో ఒక అద్భుతమైన ఇల్లు ఉంది. అది చిన్నదిగా కనిపించినా గొప్పదిగా నిలిచింది. దాని బంగారు కిటికీలు రాత్రివేళ నక్షత్రాల్లా మెరిశాయి. కాని ఈ ఇంటిని నిజంగా ప్రత్యేకం చేసినది ఒక మాయగోళం. అది ఇంటిని కాల ప్రభావం నుంచి రక్షిస్తూ మెరుస్తూ ఉండేది. ఎవరు ఈ ఇల్లు నిర్మించారో ఎవరికీ తెలియదు. ఇది ఎందుకు శతాబ్దాలుగా దాగి ఉందో కూడా ఎవరూ చెప్పలేరు. కొంతమంది చెబుతారు అది ఒక పురాతన మాంత్రికుడిది. అతను మాయలతో పాటు అదృశ్యమయ్యాడని. మరికొంతమంది చెబుతారు అది వేరే లోకానికి వెళ్లే ద్వారం అని. కానీ నిజం అది కన్నా అద్భుతమైనది. ఒక సాయంకాలం లిలియా అనే విచిత్రమైన హృదయంతో ఉన్న ధైర్యవంతురాలు అటవీ లోపలికి వెళ్ళింది. ఆమె ఆ మాయల ఇంటి గురించిన చర్చలు విన్నప్పటికీ నిజంగా ఉంటుందని నమ్మలేదు. కాని తన కళ్లతో చూసినప్పుడు ఆశ్చర్యపోయింది. మెరిసే గోళం నీటి అలలాగా తరలింది. ఆమె చేతితో తాకినప్పుడు అది ఆమెను లోపలికి అనుమతించింది. ఇంట్లోకి వెళ్లగానే అది జీవంతో నిండినట్లు అనిపించింది. ఆమె అడుగులతోనే కొవ్వొత్తులు వెలిగాయి. పుస్తకాలు ఆకాశంలో తేలాయి. గాలి సుగంధంగా, లావెండర్, తేనె వాసనలతో నిండింది. గోడల మధ్య మాయల స్వరాలు వినిపించాయి, ఇంటి శ్వాసలా. ఒక పాత చర్మంతో కూడిన పుస్తకం పీటపై మెల్లగా తెరుచుకుంది. దానిలో పదాలు మెరుస్తూ కనిపించాయి. ఆశ్చర్యంతో వచ్చినవాడు ఈ మాయను పొందను. లిలియా కన్నులు పెద్దవిగా అయ్యాయి. ఆమె ఎన్నుకోబడిందా? తెలిసినవేంటి, ఇదే తన విధినే పడిందా? ఆమె ఆ పుస్తకాన్ని తాకినప్పుడు ఇల్లు ఆమె చెవిలో మధురమైన రహస్యాలు చెప్పింది. మరచిపోయిన మంత్రాలు, నక్షత్రాల ముందు ఉన్న లోకాలు, మంచి మనసున్నవారు మాత్రమే పొందగల శక్తుల గురించి. ఆ రాత్రి వెండి చందమామ వెలుగులో లిలియా ఒక నిర్ణయం తీసుకుంది. తాను అక్కడే ఉండి మాయలు నేర్చుకుని ఆ ఇంటిని కాపాడాలని. ఎందుకంటే ఆ మాయల ఇల్లు కేవలం ఓ ఇల్లు కాదు, అది పురాతన అద్భుతాల రక్షకురాలు, సరైన వ్యక్తిని ఎదురుచూస్తూ ఉండేది. అలా లిలియా యొక్క సాహసకథ మొదలైంది.